Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సరే అన్న, ఇప్పుడు నేను చేసుకొని వస్తా అంటే అమ్మ కప్ప నచ్చ చెప్తావా? మన మన అమ్మ గురించి చెప్పు నువ్వు. కాదురా భయ్, ఏమో ఇట్లా సడన్ గా ఫోన్ చేసి ఇవన్నీ చెప్పి ఏమో మాట్లాడిస్తామంటే ఎట్లా చెప్తాం రా? నాకు అర్థం కాదు. ఒక నిమిషంలో చెప్పేది ఆరా జిందగీ మొత్తాన్ని విషయం. కరెక్ట్. ఒకసారి అందరూ కూర్చొని మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర మాట్లాడి ఒకసారి ప్రస్తావించు. ఇట్లా అని కాకుండా లైట్ గా ఇట్లా అయితే ఏంటి పరిస్థితి అమ్మా, నువ్వు ఒప్పుకుంటావా అని జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడు. ఆవిడ ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయి. లేదు ఇట్లాంటి ఎద్దురా బాబు అని ఆవిడ నెగిటివ్గా ఉందంటే ఇంకా ఎవరేం చెప్పలేరు. అది నీ అభిప్రాయమే. ఇంకా అప్పుడు చెప్పు. అప్పుడు నువ్వు చేసుకొని బయట ఉండాలా లేకుంటే ఆవిడ దగ్గర ఉండాలా? అప్పుడు అర్థమైద్ది కదా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది. ఇప్పుడు నేను ఏమన్నా చేసుకుంటే అందరికి దూరం ఉండాల్సి వస్తుంది. అది ఎట్లయినా అవుతావురా నువ్వు? చెప్తున్నా కదా, నేను ఒప్పుకున్నా. మా దాంట్లో ఎంతమంది ఒప్పుకుంటున్నా తెలియదు. నువ్వు ఎట్లన్నా ఇంట్లో అయితే ఉంది కదా అమ్మ అయితే. మేమైనా గణేష్ బలవంతంగా ఎవరి లైఫ్ ని మేము ఇచ్చేయలేము. సో నీకు ఇష్ట ప్రకారం నువ్వు ఓకే అనుకుంటేనే మేమైనా ఏదైనా చెప్పగలము, చేయగలము ఎవరైనా సరే. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు టేక్ అ గుడ్ డెసిషన్. తీసుకోండి, వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి. ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంటావా, లేదంటే మోసం చేశాడు మోసపోయిన ఒక క్యారెక్టర్గా ఆమె ప్లేస్లో ఉండిపోతావా? మోసం అనేది లేదు, బట్ నీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని ఇప్పటి వరకు మేము చెప్తూనే ఉన్నామండి రమేష్ గారు. ఎందుకంటే ఆవిడ చెప్పకపోవడమే ఆవిడ చేసిన తప్పు ఇక్కడ. అదే కదమ్మా నేననేది. 6 ఏళ్ళ నుంచి ప్రేమించుకోవాలని చెప్పిండు కానీ 6 నెలలు అయింది ఇది విషయం బయటకు వచ్చి మధ్యని చెప్పలేవాడు. ఇంత ముందు లవ్ మ్యాటర్ అని చెప్పిండు, వేరే క్యాస్ట్ అని చెప్పినా, వద్దని చెప్పినా, గొడవలని అన్నయ్యని. మరి ఈ విషయం తెలిసి 6 నెలలు అవుతున్నా సరే ఇది సెటిల్ అయిపోయింది, పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా ఇదేందమ్మా మధ్యలో మళ్ళీ 6 నెలలు అయినా తెలిసి కూడా చెప్పలేదంటే నేమనాలి చెప్పు? అరే నువ్వు రారా ఇంటికి, రా, ఇంటికి వచ్చా మాట్లాడదాం. ఇట్లా తేలలే కానీ బెటర్ అండి. ఒకసారి నేను ఒప్పుకున్నా, ఎంతవరకు ఒప్పిస్తాం అనేది నాకైతే డౌటే. అది నువ్వు ఆలోచించుకొని దాన్ని బట్టి చూడు. నేను కన్ఫర్మ్ గా చేసుకోని చెప్పలేను, వద్దు అని చెప్పలేను. నీ మీద ఉన్న ప్రేమతో తమ్ముడు కదా అని చెప్పి చెప్పగలుగుతా. కానీ అమ్మ మన కాన్నాల విషయంలో, మన చుట్టాల విషయంలో, మన అయినోళ్ళ కాన్నోళ్ళ విషయంలో నేనేం చెప్పలేను. అది వాళ్ళు ఎట్లా ఏమంటారో మనకు తెలియదు. మన ఇద్దరం కలిసి మొత్తం అందరినీ విడదీసేది, అందరినీ దూరం అయిపోయి ఇది చేసుకుంటారా బై సింగిల్ గా నేను లేను. వాళ్ళ గురించి అని ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతా అంది, ఆ ఎమోషన్, నీ సెంటిమెంట్, నీ లవ్ గురించి నేను సపోర్ట్ చేయలేను. అది ఎట్లా నాకు అర్థమైతలేదు. రైట్ అండి, ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి నువ్వు రా గణేష్ ఇంటికి వచ్చా మాట్లాడదాం. సో ఎవరైనా సరే 7 years ఫ్రెండ్షిప్ చేసినా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారంట, ఎప్పటికీ విడిపోని ఫ్రెండ్స్. అందుకే పెళ్లిలో కూడా 7 అడుగులు వేయిస్తారు, 7 జన్మల బంధం అంటారు. అలాంటి 7 years లవ్ మీది. ఆ టైంలో నువ్వు లేకపోతే నేను లేను. సోల్ కనెక్షన్, అందులో ఫిజికల్ కనెక్షన్, ఆ కనెక్షన్ వేరు. బట్ ఒక్క ట్రాన్స్ అనే మాటకి నువ్వు ఆ లవ్కి దూరం అయిపోతున్నావు. మళ్ళీ నీ లైఫ్లో అటువంటి అమ్మాయి దొరుకుతుందో దొరకదో ఎవరికి తెలియదు. ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో నీకే తెలుసు. ఆల్రెడీ లవ్ బ్రేకప్. ఎంతోమంది అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ మాటలు నమ్ముకుంటూ సిన్సియర్గా ప్రేమించిన ఒక అబ్బాయినే వద్దనుకున్న ఒక అమ్మాయి ఎక్కడ? నువ్వే కావాలి, నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వే కావాలి అనే అమ్మాయి ఎక్కడ? ఒకసారి మీ అమ్మ వాళ్ళని, మీ అన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు, అర్థమయ్యేటట్టు చెప్పు. సో దిస్ ఈజ్ నాట్ ద షో. నిన్ను ఏదో కన్విన్స్ చేసి ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకో అని చెప్పే షో అయితే కాదు. అది నీలోనే మార్పు చెందాలి. నువ్వు సిన్సియర్ అనుకుంటే, నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ సొసైటీ కాదు కదా, ఎవరు నిన్ను ఆపలేరు. లేదు నాకు ఇష్టం లేదు అంటే ఎవరేం చేయలేరు. నేను ఇంతవరకే చెప్పగలను మౌనిక. చాయిస్ ఇస్ యువర్స్ అండి. యా, ఒకసారి వెళ్ళి మీ పేరెంట్స్తో వీళ్ళతో మాట్లాడండి. మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ ఏం తీస్తున్నావు అందులో నుంచి?
ఓకే, అది తీసావు, ఏం ఆలోచించి తీసావు? ఫైనల్ గా నువ్వు ఏమనుకుంటున్నావు? నిజంగా గణేష్ నమ్మొచ్చా లేకుంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడా? నాకైతే ఇది కన్ఫ్యూజ్ గా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం చూసాము అంత Right. రచ్చ చేశాడు. ఐ విల్ క్లియర్. సో Okay. ఫైనల్ గా మౌనిక ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి కపుల్స్ ని లైఫ్ లో నేను కలుపుతానని ఎప్పుడు అనుకోలేదు, బట్ ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ గణేష్ విషయానికి వస్తే, గణేష్ హ్యాస్ లవ్, సో మచ్ ఆఫ్ లవ్. అది ఓన్లీ ఒక పదం ట్రాన్స్ తోటి ఆగిపోయింది అక్కడ. ఆ పదమే లేకపోతే ఈజ్ వెరీ గుడ్, ఏంటంటే లైక్ సోల్మేట్ ఫర్ కుసుమ. అండ్ కుసుమకు కూడా అలాంటి సోల్మేట్ దొరకడేమో, ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే అనుమానం ఉంటుందంట. సో అవన్నీ కలిగినాయి ఆయనకు కూడా. సో హీఈస్ ఎ గుడ్ పర్ఫెక్ట్ హస్బెండ్ టు కుసుమ అనుకుంటున్నాను నేను. సో కుసుమ కూడా మంచిగా తనని కేర్ చేసి ప్రేమించి మంచిగా చూసుకుంటుందని కూడా నేను ఫ్యూచర్లో బాగా అనుకుంటున్నాను. సో కుస్మా ఏం Sorry. చెప్తావు? సారీ, ఇంకోసారి నేను ఏది ఉన్నా నీకు చెప్పి చేస్తాను. సారీ. మళ్ళీ చెప్తున్నాను గణేష్, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఒపీనియన్. మళ్ళీ చేంజ్ అవ్వకు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇలాగే ఉండు. ప్రతిదీ అడ్డంకులు వస్తూనే ఉంటాయి, దాన్ని దాటుకుంటూ పైన అవడానికి రెడీ అయిపో. సో ఆల్ ది బెస్ట్ గణేష్. కుసుమ అనుకున్నది నెగ్గించుకున్నావు, కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ గా మీరు కాదు, వీఆర్ హ్యాపీ. ఎస్, అవును. ఇంతకుముందు మేడం గారు అన్నారు కదా, ఇంటికి పోయినాక మోసం చేంజ్ అవ్వచ్చు అని. ఓకే, నేను చేంజ్ అవుతాను. ఏం చెప్పాలనుకుంటున్నావు దాని గురించి? మళ్ళీ ఏం తీస్తున్నావు? ఎన్ని పెట్టుకొచ్చినావు బ్యాగ్ లో? ఈ రింగుతో క్లోజ్. ఓ మై గాడ్. ఇలాంటి పర్సన్ రేర్ గా ఉంటారు కుస్మా. నువ్వు కూడా ఆయన్ని అర్థం చేసుకొని బాగా చూసుకొని ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా, మీ మైండ్ ఏమైనా చేంజ్ అయినా కూడా మళ్ళీ రండి ఇక్కడికి, మాకు ఫోన్లో కాంటాక్ట్లోనే ఉండండి. రీనా గారి దగ్గరికి రండి, కౌన్సిలింగ్ తీసుకోండి. అండ్ అలాంటి అవసరం రావద్దనే మేము కోరుకుంటున్నాము. హ్యాపీగా ఉండండి అండ్ ఆ పిల్లని బాగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ ఇద్దరికి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫైనల్ గా నా వర్డ్, ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయి. మీకు పెళ్లి కార్డు. ఓ మై షూర్, తప్పకుండా వస్తాము మా టీం అంతా కూడా. సో విల్ వెయిట్. ఎదురు చూస్తూ ఉంటామండి గణేష్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ ని అబ్బాయి పెళ్లి చేసుకొని, అంటే వాళ్ళకి మిస్అండర్స్టాండ్స్ వచ్చాయి, బట్ అవి క్లియర్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటానని మన ముందు మాట ఇచ్చారు. ఇదైతే మాకు ఒక పెద్ద అచీవ్మెంట్ గా మేము భావిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.